మాల్దీవులు వర్సెస్ లక్షద్వీప్. దేశంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను సందర్శించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాహసం ఇష్టపడే ఎవరైనా ఖచ్చితంగా లక్షద్వీప్ చూడాలని ప్రధాని మోదీ సూచించారు. దీంతో మాల్దీవులకు బదులు లక్షద్వీప్ వెళ్లాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైన తర్వాత మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. అసలు ఎందుకు ఈ వివాదం? ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల ప్రభుత్వం ఎందుకు అక్కసు వెళ్లగక్కింది? అసలింతలా మాల్దీవుల మీద వ్యతిరేకత ఎందుకు పుట్టుకొచ్చింది? ఈ మధ్య లక్షద్వీప్ పర్యటించారు ప్రధాని మోదీ. సాహసాలు కోరుకునేవారు లక్షద్వీప్ను పర్యటించాలంటూ టూరిజంను ప్రోత్సహిస్తూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు సెటైర్లు వేశారు. లక్షద్వీప్ బీచ్లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవుల మంత్రి మరియం స్పందిస్తూ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలుబొమ్మ అంటూ అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఇండియా అంతా ఒక్కటైంది. బాయ్కాట్ మాల్దీవులు అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ప్రముఖులు మాల్దీవులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దేశీయ టూరిజంను ప్రోత్సహించాలన్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ మాల్దీవుల పర్యాటకంపై ఈ ప్రభావం పడింది. వాస్తవానికి మాల్దీవులు పర్యాటకంలో భారత్ వాటా పర్యాటక రంగంపై ఆధారపడిన దేశం మాల్దీవులు. మరీ ముఖ్యంగా మాల్దీవులు పర్యాటకంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షల్లో భారతీయులు మాల్దీవులు పర్యటిస్తుంటారు. ఆ దేశానికి కోట్ల రూపాయల్లో ఆదాయం అందిస్తున్నారు. 2023లో 2 లక్షల మంది మాల్దీవుల్లో పర్యటించారు. 2022లో 2,41,000 మంది ఆ దేశాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం టికెట్స్ బుక్ చేసుకున్న వారు సైతం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు జరిగిన ఘటనపై మాల్దీవులు కాస్త ఆలస్యంగా స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 3 మంత్రుల్ని క్యాబినెట్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ల వ్యాఖ్యలు వ్యక్తిగతమని, మాల్దీవులకు ఆ కామెంట్స్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాల్దీవులపై భారతీయుల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చాలా రాష్ట్రాల్లో మాల్దీవులపై వ్యతిరేకత మొదలైపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కోణం కూడా కనిపిస్తుంది. మాల్దీవుల్లో గత ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉండేది. ఇండియా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్లింది. కానీ గత ఏడాది నవంబర్లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. మహమ్మద్ సోలీ ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని అనుసరించగా, మహమ్మద్ మయగ్ను మాత్రం ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచే 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులు చైనాకు దగ్గరైంది. ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారంపై ఇండియా వైఖరిని మాల్దీవులు మంత్రులు బహిరంగంగా విమర్శించారు. తమకు భారత్ సైన్యం అక్కర్లేదని పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో మాల్దీవులు మహిళా మంత్రి ప్రధానిపై భారత్ టూరిజంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు 2 దేశాల మధ్య సంబంధాల్ని మరింత దెబ్బతీశాయి.